నాంపల్లి న్యాయస్థానం పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడింది. ఓ న్యూసెన్స్ కేసులో 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 3 రోజుల కిందట అరెస్ట్ చేయగా 3వ రోజు తర్వాత కోర్టులో హాజరుపరచడంపై నాంపల్లి కోర్టు ఫైర్ అయ్యింది. అయితే ఈ 3 రోజుల్లో ఆ 2 వ్యక్తులపై 3rd డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలొచ్చాయి. దీంతో అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి న్యూసెన్స్ కేసులో అరెస్ట్ చేసిన వారికి హత్యాయత్నం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించింది. అలాగే సదరు నిందితులను పోలీసుల కస్టడీకి ఇవ్వాలని కోరగా నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నిందితులను రిమాండ్కు పంపడానికి నిరాకరించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోనాల పండుగ సందర్భంగా యూసుఫ్పూర్లో గంజాయి వ్యాప్తి హల్చల్ చేయడము, ఆ కార్యాలయం ఎదుట ఈ హంగామా జరుగుతుండడంతో కార్యాలయంలో ఉన్నటువంటి ఇంట్లో సిబ్బంది అందరూ కూడా వచ్చి ఇలా వ్యవహరించకూడదు అంటూ కూడా వారిని నచ్చజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా చేయడంతో అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ని ఇంటి మనిషిని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వీళ్ళందరినీ కూడా యూసుఫ్ కూడా మధురానగర్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మధురానగర్ పోలీస్ స్టేషన్ లో దాదాపు 2 రోజుల పాటు పోలీసులు వీరిని విచారణ చేపట్టి అక్కడి నుంచిగా వీళ్ళని రిమాండ్ తరలించి వారిపై 3rd డిగ్రీ ప్రయోగానికి పాల్పడ్డారంటూ కూడా వారిపైన అభియోగాలు మోపడం జరిగింది. ఈ 3 రోజుల పాటు పోలీస్ స్టేషన్ లో పెట్టి వీరిని చిత్రహింసలకు గురి చేసి 3rd డిగ్రీ ప్రయోగం చేసినప్పుడు మాత్రం న్యాయమూర్తి ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తెలుస్తోంది. ఒక వ్యక్తులు రోడ్డు పైన హంగామా క్రియేట్ చేస్తున్నప్పుడు దాన్ని ప్రశ్నించినందుకు వీరిపైన అటెంప్ట్ మర్డర్ కేసు ఎలా పెడతారు, వీరిపైన 3rd డిగ్రీ ఎలా ప్రయోగాలు జరుగుతారు, ఎలా పాసిబుల్ అవుతుంది, కేసులు కూడా వీళ్ళపై ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, వీళ్ళ విషయాన్ని రిజెక్ట్ చేస్తున్నామంటూ కూడా పోలీసులను పట్టుపడుతూ పోలీసులకు పొట్టికాయలు వేస్తూ ఆ ఇద్దరి పైన నమోదైనటువంటి కేసులను ఇమీడియట్ గా కుట్టేయాలంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేశారు. అంటే ఏంటి రవితేజ, ఇప్పుడు దీనిపై మరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? చాలా రోజులుగా ఈ యూసుఫ్గూడ, మధురానగర్, పంజాగుట్ట, జూబ్లీ, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కూడా ఒక రాజకీయ నాయకులకు వతస్తు పలకడానికి పోలీసులు చాలా రోజుగా ఈ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఆ ఎమ్మెల్యేల ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఇప్పటికి కూడా అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులను, కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులను సైతం ఇంకా వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. మధురానగర్ జరిగినటువంటి కేసుకు సంబంధించి ఒక కాంగ్రెస్ నాయకుడి కార్యాలయం ముందు ఈ గంజాయి మ్యాచ్ హంగామా చేయడము, కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెందినటువంటి కార్యాలయం నుంచి వచ్చి ఈ రకంగా న్యూసెన్స్ క్రియేట్ చేయాలని అడిగినందుకు వారితో గొడవ పడతారంటూ కూడా వీళ్ళందరినీ కూడా మధురానగర్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వారిపైన 3rd డిగ్రీ ప్రయోగాలు చేపడుతూ ఈ కాంగ్రెస్ నాయకుడి పేరు ఒప్పుకొని అతను దాడి చేశామంటూ కూడా ఈ రకంగా స్టేట్మెంట్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళని బలవంతం చేసినప్పటికీ వారు ఆ విషయం ఒప్పుకోకపోవడంతో 3 రోజుల తర్వాత కోర్టు ప్రతిపాదించినటువంటి వెంటనే కోర్టు పోలీసుల వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతూ పోలీసులు అంటే అధికారం చేతిలో ఉందని కానీ ఇష్టని వ్యక్తుల పైన కేసులు నమోదు చేయడము, ఇష్టానుసారంగా వారి పైన సెక్షన్లని నమోదు చేయడము ఈ రకంగా ఎలా కుదురుతుంది, రిమాండ్ ని రిజెక్ట్ చేస్తున్నాము. మరొకసారి మధురానగర్ పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు, ఖచ్చితంగా పోలీసుల విధులను సస్పెండ్ చేయమని కూడా మేము ఆదేశాలు జారీ చేయాల్సి వస్తున్నట్టు కూడా కోర్టు ఈ రకమైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. చాలా రోజులుగా మధురానగర్ పోలీస్ స్టేషన్ లో అనేక రిమాండ్ల విషయంలో పోలీసులు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే ఈ రిమాండ్లు జరుపుతా ఉన్నారు. వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ పోస్టింగ్స్ కోసమే అమాయకులైనటువంటి వ్యక్తులని బలి చేస్తా ఉన్నారు. అమాయకులైనటువంటి వ్యక్తుల పైన కేసులు పెట్టి వారిని రిమాండ్ చేస్తా ఉన్నారు అన్నట్టు కూడా పోలీసులని వ్యవహరించినటువంటి తీరుపై మాత్రం కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిద్దరి ఇమ్మీడియట్ గా కేసు రిమాండ్ రిజెక్ట్ చేస్తా ఉన్నాము, వారిపైన కేసులు లేకుండా అవన్నీ కూడా తొలగించాలంటూ కూడా కోర్టు ఇప్పటికే ఆదేశించి తెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ రవితేజ.